అంబేద్కర్ జ్ఞాన జ్ఞాన కోవిందుడు. అంబేద్కర్ రాజకీయ ఉద్యమాల సిద్ధాంత బలం ఉంది, పునర్నిర్మాణ ప్రణాళిక కూడా ఉందన్నమాట అంబేద్కర్లోని. కొందరు వ్యక్తులు మానసిక వ్యవస్థలోని రుగ్మతను తొలగించడానికి ప్రయత్నిస్తే కొందరు సమాజంలో రుగ్మతను తొలగించడానికి కృషి చేస్తారు. అందుకు సామాజిక, ఆర్థిక, రాజకీయ శాస్త్ర అధ్యయనం అవసరం. భారతదేశంలో కులం చట్టం నుండి బయటకు రాలేకపోయి చాలామంది దేశ నాయకులు, ప్రపంచ మేధావులు కాలేకపోయారు. కానీ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రభావించిన కారణం ఆయన నిరంతరం అధ్యయనం చేసిన మహాజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతరం అధ్యయనం చేసిన విద్య ద్వారా అంతగా రాణించిన వారు చాలా తక్కువ మంది. తన అధ్యయనం నుండి మహాోపాధ్యాయుడిగా ఎదిగారు. అనేక సందర్భాల్లో ఆయనకు ఎదురు వాదించిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ సైతం భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన్ను అభినందించక తప్పలేదు. ఎదురు తిరిగిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన భారత రాజ్యాంగ నిర్మాణానికి ఆయన జ్ఞానాన్ని వాడుకున్నారు అన్నమాట. ఒక తాత్వికుడు, ఒక మేధావి, అనేక వైరుధ్యాలకు సంబంధించిన అంబేద్కర్ ప్రపంచ తత్వవేత్తలందరికీ అధ్యయనం చేశారు. ప్రపంచ తత్వవేత్తలందరినీ అధ్యయనం చేసిన మహాజ్ఞాని అంబేద్కర్. గ్రీక్ ఫిలాసఫీ, ముఖ్యంగా సోక్రటీస్ ప్రశ్న ఆయన్ని ఆకర్షించింది. ప్లేటో ఆదర్శ రాజ్యభవన నిర్మాణ దక్షతను ఆయన స్వీకరించారు. ఇమాన్యుయల్ కాంటే, హెగెల్, బెర్ట్రాల్డ్ రస్సెల్, నీషే, రూసోలను కూడా లోతుగా చదివిన వ్యక్తి అంబేద్కర్. భారతీయ దర్శనాలైన బౌద్ధ ధర్మంలోని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి గతితారకం ఉందని నిరూపించినవాడు అంబేద్కర్. అలాగే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని లోతుగా చదివి దుఃఖ నివారణకు మొదట చెప్పిన బౌద్ధతత్వం అన్నారన్నమాట. అంటే కోరికలని బౌద్ధతత్వ శాస్త్రమే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.